హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. శ్వేత ఇక తాళి తీసుకొని రాజు చేతికిచ్చి, రాజు నా మెడలో ఈ తాళి కట్టు అని అంటూ ఉంటే రూప మాత్రం అలానే నించుండిపోతుంది. ఎందుకు అంటే రాజుకి నాకు ఎటువంటి సంబంధం లేదని అందరి ముందు రూప ఒప్పుకోవడంతో అందరూ షాక్ అయ్యారని చెప్పుకోవాలి. విరూపాక్షి మాత్రం రూప దగ్గరికి వచ్చి, ఏంటి రూప, నీకు రాజుకి ఎటువంటి సంబంధం లేదని పేపర్ మీద రాసిచ్చావా, ఎందుకలా చేసావు రూప అని అంటూ ఉంటే ప్రతాపిక తాను చనిపోతానని బెదిరించడంతో రూప అలా ఒప్పుకోవడం, ఆ విషయం తెలియక విరూపాక్షి రూప పైన కోప్పడుతూ ఉంటుంది. రాజు కూడా అలానే చూస్తూ ఉండిపోతాడు. ముత్యాలు మాత్రం, చూసావు కదయ్యా రాజు, నువ్వు అమ్మాయి గారు అంటున్నావు. అమ్మాయి గారు మాత్రం నువ్వు వద్దు అని తేల్చి చెప్పేసింది. ఇప్పటికైనా నువ్వు కావాలనుకుంటున్న శ్వేత మెడలో తాళి కట్టు, తనని భారీగా చేసుకో అని ఈ విధంగా అనడంతో రాజు, నీకు దండం పెడతాను, ఆ తాళిని నా మెడలో కట్టు అని చెప్పి శ్వేత బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇకపోతే విరూపాక్షి అలానే చూస్తూ షాక్ అయిపోతుంది. రూప ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. డాక్టర్ ఇక రూపని చెక్ చేసి రూప గర్భవతి అని చెప్పడంతో రాజు అలాగే అందరూ కూడా అలానే చూస్తుండిపోతారు. మరి ఇది విరూపాక్షి ఆడిన జగన్నాటకమా, విరూపాక్షి డాక్టర్తో కలిసి పెళ్ళి ఆపడానికి వేసిన ప్లానా, మరి నిజంగా రూప గర్భవతి అని తెలిసినప్పుడు శ్వేత రాజుని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక రాజు శ్వేత ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని పంతులు గారు మంత్రాలు చెప్తూ ఉంటే చదువుతూ ఉంటారు. విరూపాక్షి అక్కడికి రావటం, పెళ్ళి ఆపమని అనడంతో శ్వేత కూడా పీటల మీద నుంచి లేచొచ్చి, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా, అసలు ఈ పెళ్ళికి రాజుకి రూపకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆ కుటుంబ సభ్యులే నేరుగా పత్రం మీద సంతకం పెట్టి రాసిచ్చారు అనగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది. వెంటనే ఆ పెళ్లి కొడుకు మొదట చేసుకున్న కూతురు నా కూతురే అని ఈ విధంగా విరూపాక్షి అంటూ ఉంటే, నీకు మాత్రమే కూతురు కాదు, తను నేను నవమాసాలు నువ్వు మోసి పెంచి కన్నా కూడా మోసి పెంచింది మొత్తం నేనే అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. అలా పెంచగానే సరిపోదు, కూతురు జీవితం చేతులారా నాశనం చేస్తున్నావు కదా అని చెప్పి ఈ విధంగా విరూపాక్షి అంటూ ఉంటే, ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడు నీకు ఎలా పొంచుకొచ్చింది అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది విజయాంబిక. విజయాంబిక, నోటికొచ్చినట్టు మాట్లాడకు, నా కూతురు గురించి నాకు తెలుసు, నా కూతుర్ని నేను ఎలా పెంచాలో కూడా నాకు తెలుసు, కానీ కొంతమంది వ్యక్తుల వల్ల నేను నా కూతురికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప ఎప్పుడు కూడా నా కూతురు అంటే ఇష్టం లేక కాదు అని చెప్పి ఈ విధంగా విరూపాక్షి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. శ్వేత రాగానే నేరుగా అడుగుతూ ఉంటే, లాయర్ గారు ఒకసారి ఆ సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి శ్వేతకి చూపిస్తుంది. నీకు కూడా చదవటం వస్తే చదువుకో, లేకపోతే ఎవరితో అయినా చెప్పి చదివించుకో, ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటుంది. రాజు రూపల పెళ్ళికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్, అర్థమవుతుందా అని చెప్పి విరూపాక్షి అనగానే ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మ్యారేజ్ సర్టిఫికేటా, మ్యారేజ్ సర్టిఫికేట్ మీద రూప ఎప్పుడు సంతకం పెట్టింది, నాకు తెలియకుండా వీళ్ళిద్దరి పెళ్ళికి గుర్తుగా మ్యారేజ్ సర్టిఫికేట్ని ఎప్పుడు చేపించారు అని చెప్పి ప్రతాప్ ఆలోచిస్తూ డైలమాలో ఉండిపోతాడు. రాజు అప్పలనాయుడు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ రోజు రూపారాజు ఇద్దరు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించడానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ రూపారాజు ఇద్దరు కూడా ప్రతాప్కి అడ్డంగా దొరకటం, కానీ ప్రతాప్కి మాత్రం తన స్నేహితురాలు పెళ్ళికి సంబంధించి సాక్ష్య సంతకాలు పెడుతున్నామని చెప్పి ప్రతాప్ని బురిడి కొట్టించినదంతా కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరి పెళ్ళికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మీరు వాళ్ళిద్దరి పెళ్ళికి అడ్డు రాకూడదు అని చెప్పి ఈ విధంగా అందరినీ కూడా పోలీసులు అంటూ ఉంటారు.
రూప ఎలాగైనా సరే రాజుని వద్దనుకునే తను ఈ పెళ్ళికి కూడా రావడానికి ఇష్టపడలేదు. ఖచ్చితంగా రూపని తీసుకొచ్చి మరి ఈ పెళ్ళికి రాజుకి తనకి ఎటువంటి సంబంధం లేదని నా కూతురు చేతనే చెప్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది. రాజు షాక్ అయి అలానే చూస్తుండిపోతాడు. ఇంటి దగ్గర రూప ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ప్రతాప్ ఇక ఇప్పుడే నా కూతురిని తీసుకొస్తానని చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్తాడు. బయలుదేరి వెళ్ళి రూప ఇటురా అని చెప్పి అనగానే, నాన్న ప్లీజ్ నాన్న నా మాట వినండి, నేను రాజుని ఎంత ప్రేమించానో మీకు తెలుసు నాన్న, రాజు లేకపోతే నేను బ్రతకలేను, ఇన్నాళ్ళు రాజుని ఎప్పుడైనా కలవచ్చు మాట్లాడవచ్చు అనుకున్నాను, ఈ రోజుతో నాకు రాజుకి ఉన్న బంధం తెగిపోతుందని చెప్పి నా ప్రాణం ఊరుకోవట్లేదు నాన్న, ప్లీజ్ నాన్న నన్ను ప్లీజ్ నాన్న అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. వెంటనే ఇక ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు రూపతో, రూప నీకు నేను కావాలా ఆ రాజు కావాలా తేల్చుకో, రాజు కావాలి అని నువ్వు నా వెంట వచ్చేటట్లయితే నా తండ్రి నా శవాన్ని దాటుకొని వెళ్ళు అని చెప్పి ప్రతాప్ అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. రాజుకి నీకు ఎటువంటి సంబంధం లేదని నువ్వు అక్కడికి వచ్చి చెప్పాలి, అప్పుడే నీకు రాజుకి ఎటువంటి సంబంధం ఉండదు, లేకపోతే మీ ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొచ్చింది ఆ విరూపాక్షి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా నీకు రాజుకు పెళ్ళైనట్లు మీ ఇద్దరిని ఎవరు విడదీయలేరని చెప్పి లాయర్లు పోలీసులు అంటున్నారు, ఖచ్చితంగా నువ్వు అక్కడికి వచ్చి జరిగింది చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా రూప షాక్ అయి అలాని చూస్తూ ఉంటుంది. నాన్న ప్లీజ్ నాన్న ఒక్కసారి నన్ను అర్థం చేసుకోండి, రాజుని నన్ను విడదీయొద్దు అని చెప్పి వేడుకుంటున్నా కూడా ప్రతాప్ మాత్రం ఊరుకోడు. రూపని తీసుకొస్తాడు. రూపని తీసుకొచ్చి, రూప ఇప్పుడు నిజం చెప్పు, నీ తండ్రి ముందు అందరి ముందు నిజం చెప్పు, నీకు రాజు కావాలా అని అంటూ ఉంటే రూప ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతుంది. వెంటనే ఇక ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, రూప అలా సైలెంట్గా ఉండడం కాదు, నీకు రాజు అంటే ఇష్టం లేదని, రాజుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని చెప్పు అనగానే ఒక్కసారిగా అలానే చూస్తుండిపోతారు. వెంటనే ఇక అవును రాజుకు నాకు ఇష్టం లేదు, రాజు కట్టిన తాళిని మెడలో ఉంచుకున్నాను అంతే తప్ప రాజుని ఎప్పుడు కూడా భర్తగా అంగీకరించలేదు, నాకు నా తండ్రి తప్ప ఎవ్వరూ ముఖ్యం కాదు అని చెప్పి రూప ఏడ్చుకుంటూ చెప్తుంది. ఇకపోతే శ్వేత, చూసావు కదా రాజు, నువ్వంటే రూపకి ఇష్టం లేదంట, రూపం నువ్వు కట్టిన తాళిని ఊరికే ఉంచుకుంటున్నాడు తప్ప నిన్ను భర్తగా అంగీకరించట్లేదని చెప్పింది కదా, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నా మెడలో తాళి కట్టు రాజు అని చెప్పి రాజు చేతికి తాళి ఇచ్చి కట్టమని అడుగుతూ ఉంటుంది. అందరూ అలానే చూస్తుండిపోతారు. వెంటనే ఇక ఏమైంది రూప నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి విరూపాక్షి అరుస్తూ ఉంటుంది రూపని. రూపం మాత్రం కన్నీళ్లు కార్చుకుంటూ అలానే నించుండిపోతుంది. చూసావు కదా రూప నా కూతురు అని చెప్పి ప్రతాప్ అనగానే విరూపాక్షి తల దించుకొని అలానే బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే ఉన్నట్టుండి ప్రతాప్ అలానే చూస్తూ ఉంటే రూప అలానే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇకపోతే ముత్యాలు కూడా కట్టరా రాజు, శ్వేత మెడలో తాళి కట్టు అనగానే అందరు కూడా వద్దు వద్దు అంటారు. కానీ శ్వేత మాత్రం రాజు చేత తాళి కట్టించుకోవాలని చూస్తూ ఉంటుంది. వెంటనే ఇక తాళి కట్టు అనగానే అలానే చూస్తూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతాడు రాజు. ఒక్కసారిగా కుప్పకూలి రూప కింద పడిపోతుంది. అక్కడే డాక్టర్ ఉండడంతో రూపని చెక్ చేసి రూప గర్భవతి అని చెప్పడంతో అందరు కూడా షాక్ అయిపోతారు. మరిది విరూపాక్షి ఆడిన జగన్ నాటకమా, డాక్టర్తో కలిసి అలా నాటకం ఆడితే రూప కళ్ళు తిరిగి పడిపోతే ఖచ్చితంగా గర్భవతి అని తెలిస్తే పెళ్ళి ఆగిపోతుంది, కాబట్టి శ్వేత రాజుని పెళ్లి చేసుకోదనే ఆలోచనతోనే విరూపాక్షి ఈ విధంగా చేసిందా, ప్రతాప్కి ఇచ్చిన మాట ప్రకారం ఈ పెళ్ళి ఆపుతానని నిజంగానే రూప మరి అలా కళ్ళు తిరిగి కింద పడిపోవడం వల్ల శ్వేత రాజుల పెళ్ళి ఆపిందా?